పట్టణ ప్రజలు ఓటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అయితే కార్పొరేషన్లలో కొద్దిగా పోలింగ్ శాతం తగ్గినప్పటికీ మున్సిపాలిటీల్లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పోలింగ్ నమోదైంది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంతమేర పెరిగింది. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 73.01% ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా క్యూలో నిల్చున్న వారికి 7 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదు కాగా 7 కార్పొరేషన్లలో 66.05% పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88% పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా చౌటుప్పల్లో 91.91% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా 59.68% నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధిక పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా పోలింగ్ రికార్డైంది. అయితే పెరిగిన పోల్ మేనేజ్మెంట్ తమకు కలిసొస్తుందని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా తామే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలొస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి. అయితే చాలా చోట్ల అన్ని పార్టీల అభ్యర్థులు, పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేయడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడానికి ఈసీ తీసుకున్న చర్యలతో పాటు రాజకీయ పార్టీల పోల్ మేనేజ్మెంట్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని 3 ప్రధాన పార్టీలు భావించాయి. అందుకు తగ్గట్టుగానే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ముఖ్య నేతలు పలుచోట్ల ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటరుతో టచ్లోకి వెళ్లారు. తమకు ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి పెరిగిన ఓటింగ్ శాతం తమకే కలిసొస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నా ఫైనల్ గా అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.